మహారాజా మహారాజా నిన్ను కష్టాలు పట్టినవాడిని నేనే. ఒకప్పుడు స్వయంవరానికి వస్తుంటే స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధపెట్టాను, నన్ను మన్నించన్నాడు. నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు. అంటే నన్నెందుకు చంపుతావు? కర్కోటకుడు నిన్ను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నాను, లోపల విషం వేడికి కాలిపోతున్నాను, ఇన్నాళ్ళకి బయటపడి బతికాను, నన్ను వదిలిపెట్టేసేయి, ఇక నేను నీ జోలికి రాను, ప్రమాణం చేస్తున్నానన్నాడు. మరి ఎక్కడుంటావన్నాడు. ఇదిగో విభాతక వృక్షం అంటే తాండ్ర చెట్టు, దాన్ని ఆవహించి ఉంటానన్నాడు. అందుకే ఇప్పటికే ఎవరు తాండ్ర కర్ర కానీ తాండ్ర చెట్టు కిందకి వెళ్ళడం కానీ తాండ్ర చెట్టు ఎక్కడం కానీ చేయరు. కలిపురుషుడు ఆవహించి ఉంటాడు దాన్ని. నేను తాండ్ర చెట్టును ఆవహించాడు. మహారాజు వెళ్ళిపోయాడు స్వయంవరానికి. ఎవరు లేరు, ఈయన ఒక్కడు తప్ప. తెల్లబోయాడు, ఇదేమిటి స్వయంవరం అన్నారు, నన్ను ఒక్కడే పిలిపించారు. బాహుకుడు కూర్చున్నాడు. కేశిని అని దమయంతి యొక్క చిలికెత్తే పిల్లలిద్దరినీ తీసుకెళ్ళింది. ఎంత మారు వేషంలో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా? ఎత్తుకుని ఇద్దరిని 2 తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడి బురిపాలతో పొంగిపోయాడు. కేశిని గమనిస్తోంది. గభాలను దింపేసి, మహారాజు బిడ్డలు, నేను ముద్దులాడకూడదు, మాట్లాడకూడదు, కానీ నా బిడ్డలు గుర్తొచ్చారు, ఏమనుకోక ఇంకెప్పుడు ఇటు రాకు అని చెప్పి పంపించేశాడు. ఆవిడ వెళ్ళి దమయంతిదేవికి చెప్పింది.